ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ, మీ పేరమ్మ? మల్లమ్మ. ఏం చేశారమ్మా? సారా పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? లోన్లు ఇస్తుండు, ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తుండు, సాంచాలకు ఇండ్లకు కప్పులు ఇస్తా అంటుండు, చెర్లపల్లి మంచిగానే చేస్తుండు, రోడ్లు చేస్తుండు, మంచిగా శాలలకు కూడా మంచిగానే సౌకర్యం చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయన ఒక నల్లాలు వేసిండు, ఆ నల్లాలు ఇప్పుడు మనం కట్టాలంటే మాకు ఇబ్బంది. పన్నులు కట్టలేము. ఇప్పుడు ఈయన వచ్చిండు, పన్నులు కట్టమంటుండు. ఏడ కష్టం చేసి కడతాం, కూలినాలు చేసుకుంటాను, ఏం వెళ్తుంది? మేము నల్ల బిల్లులు కట్టమంటుండ్రు, అన్ని బిల్లులు కట్టమంటారు, కట్టలేము కదా. ఇక పని చేస్తేనే అంత చాలా పని కట్టలేము. ఇక బాధలు ఎట్టున్నాయో. కరెంట్ అయితే ఉచితంగా ఇస్తుండు, మాకేం బిల్లులు తీసుకుంటలేడు, మంచిగానే చేస్తుండు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సాలమ్మ. ఎస్టీ వాళ్ళం. ఏం చేస్తారమ్మా? నేను పళ్ళు అమ్మేది, ఇప్పుడు అమ్మట్లేదు, చదగట్లేదు. గ్రామం, మండలం? మాది సూర్యాపేట అవతల 32వ వార్డు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంత మోసం చేసి గెలిచిండు. మాకు ఇస్తున్న పింఛన్ ఇవ్వట్లేడు. ఇది పిల్లలకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, పింఛన్ ఇస్తాం, ఏది లేకున్నా ఇల్లు ఇస్తాం, ఆకిలు ఇస్తాం అన్నాడు. ఏది లేదా, అన్ని మోసం చేసి గెలిచి 9 తారీఖు నాడే ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా ఇవ్వట్లేడు. అది ఒక నెల తప్పించి ఒక నెల ఇస్తున్నాడు. మాకు పింఛన్ సరిగా రావట్లేదు, నానా బాధలు పడుతున్నాం. కార్డులు ఇస్తున్నాడు, రేషన్ కార్డులు అవి లేవు. పిల్లలకు ఇంట్లో ఉన్న స్త్రీలకు 25,000 ఇస్తున్నాడు, అది లేదు. ఏది లేదు. అంత మోసం చేసి గెలిచాడు. అందరు తిట్టుడే, ఆయన తలా ఒక మాట తిడుతురు, మేము అందరం తిడుతూనే ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ బతుకమ్మకు చీరలు ఇచ్చిండు, ఏది కావాలంటే అది ఇచ్చిండు. పాపలు అబ్బదం ఆడకూడదు. ఈయన అంత మోసం చేసి గెలిచిండు. మాకేం లేకుండా చేసిండు. మాకు ఒక నెల పింఛన్ ఇస్తే ఒక నెల ఇవ్వట్లేడా, ఎట్లా బతకాలి మేము? మాకు 3 ఆడపిల్లలు, నాన్న బాధలు పడి పళ్ళ మీద బతికినాం. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకొని ఇవ్వట్లేరు పోలీసు వాళ్ళు, తీసేస్తారు. ఇక అట్లా సాగు బతుకులో ఉన్నాం మేము. థ్యాంక్స్ అమ్మా. సరే. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? శిరీష అండి. ఏం చేస్తుంటారమ్మా? నేను ప్రైవేట్ టీచర్ అండి, స్కూల్లో వర్క్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఓకే అండి. నిరుద్యోగులకైతే బాగానే ఉంది. కాకపోతే విలేజెస్లో చూసుకున్న పేదలకు కానీ వాళ్ళు పెట్టిన పథకాలన్నీ కూడా సరిగా అందడం లేదు. ఈ ఫ్రీ బస్ అని పెట్టిరు. ఇప్పుడు ప్రజెంట్ నేను బస్ స్టాండ్లోనే ఉన్నాను. చాలా ఇబ్బందులే ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రోజు జర్నీ చేసే వాళ్ళకి సేఫ్ అవుతుందేమో కానీ ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళాలనుకున్న వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని స్కీమ్స్ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం పెట్టిరు, కానీ అది ప్రజల్లోకి వచ్చేసరికి తగిన ఫలితాన్ని మాత్రమే ఇవ్వట్లేదు. నిరుద్యోగులను ఇంకా కొంచెం వాళ్ళు ఈ ప్రైవేట్ వర్కర్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ బస్సులు పెట్టారు, ఆటో డ్రైవర్లందరూ కూడా పాపం వారి యొక్క జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వాళ్ళు లక్షలు పెట్టి ఆటోలు తీసుకున్నారు, వాటి వల్ల వారి యొక్క జీవనోపాధాన్ని కూడా కోల్పోతున్నారు. కొంచెం పేదల్ని దృష్టి పెట్టుకొని చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారి పాలనలో మొదటి నిర్లక్ష్యం ఏంటంటే తను ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు గత 14 సంవత్సరాలు కూడా ఎలాంటి గవర్నమెంట్ జాబులు అనేది లేదు. ఎందుకంటే నేటి పౌరులు రేపటి మనకు దేశానికి కావాల్సిన వారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాబ్స్ కానివ్వండి, వాళ్ళకి కలిగిన సదుపాయాలు కానీ కల్పిస్తే తన మీద ఇంత వైఖరి ఉండకపోయేది. మెయిన్ ఏంటంటే నిరుద్యోగులను తను కొంచెం నిర్లక్ష్యం చేయడమే ఈరోజు ఈ గవర్నమెంట్ పాలిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? నేను ఆ బట్టల బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ముసలోళ్ళకు 4,000 ఇస్తానని ఇయ్యలే. తర్వాత వచ్చేసి ఆడోళ్ళకి 2,500 ఇస్తానని ఇయ్యలే. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు. అయితే కొంతమందికి ఇంటికి కరెంటు ఇస్తానన్నాడు, అది ఇచ్చిండు. ఈ 3 చేసిండు. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల లేడీస్ జెంట్స్ కు సీట్ దొరకకుండా అయిపోయింది. వాళ్ళకి 2,500 ఇచ్చైనా కూడా ఈ లేడీస్ కు బస్సు ఫ్రీ అనేది తీసేసి ప్రతి లేడీస్ కి 2,500 ఇస్తే అది కొంతవరకు బాగుంటది. నా ఉద్దేశంలో కేసీఆర్ పాలననే బాగున్నది.
రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలననే బాగున్నది. ఆయన ఇత్తనాన్ని ఇచ్చిండు, కొన్ని ఇయ్యనాన్ని చెప్పిన బాపతి కూడా ఇచ్చిండు. కంటి వెలుగు అని అదని ఇదని చాలా రకాలుగా చేసిండు. ఆ రైతు బంధు, రైతు బీమా అవన్నీ చేసిండు. ఈయన అవన్నీ ఏం చేయలే. ఒక బస్సు ఫ్రీ, ఒక ఇంటి కరెంటు ఒకటి ఫ్రీ, 4,000 క్యాన్సల్, ఆడోళ్ళకి 2,500 క్యాన్సల్, ఇటువంటి అన్ని కట్ చేసిండు. ఇజ్జెత్తానా అజ్జెత్తానా అని చెప్పుడే తప్ప వేరే ఏం లేదు. నా ఉద్దేశము కేసీఆర్ పాలనే బాగున్నది, ఈ రేవంత్ రెడ్డి పాలన బాగలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? మనమ్మ ఏం చేస్తారమ్మా? సార్ గ్రామం మండలం కేతపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది ఇప్పటికైతే. ఓటిస్తా అంటుండే ఓటిస్తలేడు, టైం పడుతుంది ఇక ఇవ్వడానికి. ఇస్తలేడు తొందర పడుతుర్రు. సార్ ఎందుకు తొందర ఎందుకు పడాలి? అది మంచిగానే ఉంది ఇప్పటికైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు కూడా బాగానే ఉంది, ఆయన కూడా మంచి పనులు చేసిండు కానీ థ్యాంక్స్ అమ్మా.